వికారాబాద్ జిల్లా రైతులకు యూరియా తిప్పలు తప్పటం లేదు. యూరియా కోసం పరిగిలో PACS వద్ద రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచే సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బస్తా యూరియా సరిపోవటం లేదని అడిగితే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఎండబెట్టుకోండి అంటూ వ్యవసాయ అధికారులు సమాధానం ఇస్తున్నారని రైతులు మండిపడ్డారు. గంటల తరబడి ఎండలో నిలబడిన బస్తా యూరియా కూడా దొరకటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడం అడిగితే మన రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వికారాబాద్ జిల్లా దగ్గర PACS కేంద్రం వద్ద అన్నదాతలు ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్లలో చెప్పులు పెట్టి మరీ నుంచున్నారు. కేంద్రం ఓపెన్ చేయంగానే ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. మాకు ఒక బస్తా సరిపోదు అని అన్నదాతలు చెప్తుంటే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అన్నట్టు దురుసుగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే యూరియా కేంద్రానికి రైతులు బారు తీస్తున్నారు. ఎన్ని తిప్పలు మాని యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. ఎకరా నుంచి 5 ఎకరాల వరకు ఒక యూరియా బస్ మాత్రమే ఇస్తున్నారు. అది ఎంతవరకు సరిపోతుందని రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎకరా నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులు ఒక యూరియా సంచి సరిపోదని అడిగితే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే పంటలు ఎండబెట్టుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక అటు గంటల తరబడి ఎండలో నిలబడి యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అటు జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ తెల్లవారుజాము నుంచి రైతులు యూరియా కోసం క్యూ కడుతున్నారు. గత కొద్ది రోజులుగా కూడా రైతులు యూరియా కోసం ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 21,190 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రము ఆ అధికారులు చెప్పే లెక్కలు పూర్తిగా తప్పని రైతులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత BRS ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో రైతులకు యూరియా కొరత రాలేదు. ఇప్పుడు ఎందుకు కొరత ఏర్పడుతుందని రైతులు అధికారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కానీ తమకు సరిపడా యూరియా అందించాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు తాండూరు కావచ్చు, ఇటు పరిగి కావచ్చు, ఇటు వికారాబాద్ మొత్తం కూడా ఎక్కడ చూసినా గానీ యూరియా కేంద్రాల వద్ద రైతుల పడిగాపులే కనిపిస్తున్నాయి. నిన్న అటు తాండూరులో రైతులు రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గత 2 రోజులు అటు ఉదయం 4 గంటలకే వచ్చి వెయిట్ చేస్తే గానీ తమకు గంటల తరబడి నిలబడి లైన్ లో నిలిచినా గానీ యూరియా ఇవ్వట్లేదని కూడా రైతులు ఆవేదనతో రోడ్డెక్కి ధర్నా కూడా చేసిన దృశ్యాలు మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ మహేష్.